మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. భారతదేశంలో 6-7 కేసులు నమోదయ్యాయి, బెంగళూరు నమోదైంది, ఇక్కడ నమోదైంది, అక్కడ నమోదైందని వార్తలు వస్తున్నాయి కదా. మరి మీరేమో ఎప్పటి నుంచో మనలో అన్ని దేశాల్లో ఉన్నట్టే మన దేశంలో కూడా ఉంది, చాలా ఏళ్ల నుంచి ఉంది, రిపోర్ట్ ఉంది. కానీ ఈ సంఖ్య ఎందుకు నెంబర్ ఇప్పుడు చెప్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు? నాకు కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే మొదటిసారి ఒక స్క్రోలింగ్లో చూడంగానే ఇది ఫస్ట్ కేస్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. ఫస్ట్ కేస్ ఆఫ్ వాట్? ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం మనం గమనిస్తూనే ఉన్నాం, ఈ సంవత్సరం కూడా గమనించాం. ప్రభుత్వం మేబీ వాళ్ళకి రొటీన్ సర్వైలెన్స్లో బయటపడి ఉండొచ్చు, రైట్? అలా అంటే మనం ఏం చెప్పాలి, ఈ సంవత్సరం ఈ సీజన్లో మనకి రొటీన్ సర్వైలెన్స్ ద్వారా ఒక కేసు నమోదైంది అని చెప్పాలి. లేదు, మీరు ప్రజలు భయపడకుండా ఉండాలి, చైనా అనేది ఒక బూచి బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి చెప్పాల్సింది ఏంటి, చైనా నుంచి మనకి ఇంపోర్టెడ్ కేసెస్ ఏవి లేవు. ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. ఈ సంవత్సరం కూడా అలానే పడ్డారు. ఆ విధంగా కేసులు ఈ సంవత్సరం కూడా నమోదు అవుతున్నాయి. ఈ కేసులు ఇంతకుముందు గత కాలంతో పోలిస్తే ఎక్కువగా లేవు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మీడియా ఈ విధంగా ఏది ఫస్ట్ కేస్ అబ్జర్వ్డ్ ఇన్ కర్ణాటక అనగానే ఓహో మొదటిసారిగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్ ద్వారానో లేకపోతే నడుచుకుంటూనో హిమాలయాలు ఎక్కువ ఇక్కడికి వచ్చి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈరోజు మన దేశాన్ని మళ్ళీ ఇంకోసారి అతలాకుతలం చేయబోతుందేమో, మన కుటుంబాలని విచ్ఛిన్నం చేయబోతుందేమో అనేటటువంటి భయం కలగటం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు చెప్పిన సబ్జెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఇది మనది కొత్తది కాదు, 2001లోనే మనం దీనికి అనుకున్నాము, కేసులు అనేవి ప్రతి ఈ టైం సీజన్లో ఇటువంటి వస్తుంటాయి పోతుంటాయి అనేది ఈ 6, 7 ఈ నెంబర్ కరెక్ట్ కాదు, ఈ నెంబర్కి సంబంధం లేదు అని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు కదా. అంటే మొదట్లో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో మన దేశంలో వాళ్ళు చెప్పినప్పుడు అసలు ఇంతవరకు మన దగ్గర లేవన్నారు గవర్నమెంట్. అది ఐ థింక్ ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుందని అనుకుంటాను. అంటే అక్కడ ప్రాబ్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పదలుచుకుంది ఏంటంటే మన దేశంలో చైనా నుంచి వచ్చినటువంటి కేసులు లేవని చెప్పదలుచుకుని ఉంటారు. కాకపోతే అది ఆ వ్యాఖ్యలు కూర్చటంలో ఏదో ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది, ఓవర్ సైట్ అయ్యి ఉండొచ్చు. మన దగ్గర అసలు లేదు, ఫస్ట్ టైం వచ్చిందనే జనంలోకి అది భయాన్ని కలిగింది. దాని తర్వాత సవరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి ఒక ప్రకటన, సవివరమైనటువంటి ప్రకటన జారీ చేసింది. దానిలో చెప్పింది కూడా 2001 నుంచే మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఉంది అని. తర్వాత నడ్డా గారు కూడా దాని గురించి వ్యాఖ్యానం చేయటం ఇవన్నీ జరిగాయి. కాకపోతే అప్పటికే ఈ సోషల్ మీడియా మనకి దవానాలం కదా. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతున్నటువంటి అడవులలో జరుగుతున్నటువంటి ఏదైతే విపరీతమైనటువంటి అగ్ని ఉందో దానికంటే ఇది ఎక్కువ కదా. కాలిఫోర్నియాలో ఎంత స్పీడ్తో అది విజృంభిస్తుందో తెలియదు, కానీ ఈ అడవులు కాల్చివేత ఇది కార్చిచ్చు అంటాం కదా, కార్చిచ్చు అది ఎంత ప్రబలంగా ఉందో తెలియదు, కానీ మన దగ్గర 3 రోజుల్లో అసలు 100 రౌండ్లు వేసింది అది. మన గుండె 140 కోట్ల పాపులేషన్లో ప్రతి ఒక్కళ్ళకి అసలు దీని గురించి న్యూస్ తెలిసిపోయింది. సో ఇలాంటి పరిస్థితి ముందు ముందు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటంటే వ్యక్తులుగా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మనకు ఒక న్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనం వెరిఫై చేసుకొని తద్వారా మాత్రమే సర్క్యులేట్ చేయాలి, అదొకటి. రెండోది, ప్రభుత్వ పరంగా చాలా రెస్పాన్సిబుల్గా ప్రజల్ని అయోమయానికి గురి చేయకుండా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిలో మనం కూడా మన పాత్ర పోషించాలి. ఒక పబ్లిక్ హెల్త్ పాలసీ అడ్వకేట్స్గా, మీడియాగా మనందరికి కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో భాగమే అనుకుంటున్నాను. తర్వాత 100 సంవత్సరాల నుంచే ఇది ఉంది, దాదాపు 300 ఏళ్ళ నుంచే హెచ్ఎంపీవీ ఉంది. మనం 2021లో మనం కనుక్కున్నామంటున్నాం. 2021 దీని బర్త్ కాదు, 100 ఏళ్ల నుంచి 300 ఏళ్ళు, సుమారు 300 ఏళ్ల నుంచి ఇది ఉందంటున్నారు కదా. సో మ్యుటేషన్స్ ఈ 100 ఏళ్ల నుంచి నిజంగా నిజమనుకుంటే అలా మ్యుటేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ స్టేట్లో ఉందండి అది? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఇప్పటికి కూడా అది ఒక వానపాము లాంటిది, మిగతా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్. దీనివల్ల మనకి వ్యాధి వ్యాప్తి కానీ లేకపోతే విరులెన్స్ కానీ
మన జీవితాలని ప్రభావితం చేసేది, మన ప్రాణాలని ప్రభావితం చేసే విధంగా లేవు. అంటే మీరు ఇందాక ఒక మాట అంటున్నారు కదా, ఈ రోజు ఇలా ఉండొచ్చు కానీ రేపు భవిష్యత్తులో ఆ వైరస్లు రకరకాలుగా ముటేషన్ చెందినప్పుడు అవి ప్రమాదకరంగా పాండమిక్గా మారే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేమంటున్నారు కదా. సో ఈ విషయాల్లో ఈ హెచ్ఎంపీవి కానీ ఇప్పుడు సద్దుమణిగినట్టు సైలెంట్గా కనిపిస్తున్న కరోనా విషయంలో కానీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి సార్? మీరు చెప్పింది అక్షరాల సత్యమండి. ఇప్పుడు ఒక పరిణామ క్రమంలో మనం చెప్తా ఉంటాం కదా, పరిణామ క్రమంలో మనం ఒక మంకీ నుంచి, షింపాంజీ నుంచి మానవుడు ఆవిర్భవించి, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అలాగే ప్రతి ప్రాణి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దాని మనుగడ కోసం దాని ఎదురుగా ఉండేటటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ ఆ సవాళ్ళకి అనుగుణంగా దానిలో మార్పులు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. సో ఇలాగే వైరస్లు, బ్యాక్టీరియా లేకపోతే మిగతా ప్రాణుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనకి హెచ్ఎంపీవి ఈ విధంగా ఉందంటే ఇది రేపు ఇలా ఉండాలని లేదు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. దాని రూపాంతరం చెందొచ్చు. అందుకనే మనకేం కావాలి? సర్వైలెన్స్ కావాలి. ఎప్పటికప్పుడు ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పల్లెల్లో కూడా మనం ఎప్పటికప్పుడు పాపులేషన్లో వస్తున్నటువంటి డిసీజెస్ ఏంటి, ఆ డిసీజ్కి కారకాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ కారకం ఏంటి, దాని శాంపుల్ తీసుకోవటం, దాన్ని టెస్ట్ చేయటం. అప్పుడు ఆ జెనోమిక్ టెస్టింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా. ఒకవేళ మార్పులు చేర్పులు జరుగున్నట్టయితే దీనివల్ల మనకు ప్రమాదం ఏమైనా పొంచి ఉందా. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు ఈ సర్వైలెన్స్ ద్వారా డేటా తీసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం సరైనటువంటి చర్యలు తీసుకుంటే మనం కోవిడ్ లాంటి పరిస్థితుల్లోకి రాకుండా ఉండొచ్చు. మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉందా? తీవ్రతరమైన ప్రమాదం? కరోనా రాకపోవచ్చు, ఇంకొకటి రావచ్చు, రైట్. దీనికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఒకటి, ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూ వీటిని పసిగడుతూ అవేమన్నా రూపాంతరం చెందుతున్నాయో, ఒకవేళ చెందితే ఏం చేయాలి, రైట్. అది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే ప్రజల్లో కూడా వీటి గురించి విస్తృతంగా అవగాహన రావాలి. ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం మొదటగా గమనించుకోవాలి. ఎందుకు వస్తాయి? ఏదైనా కమ్యూనికబుల్ డిసీజ్, ఏదైనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎందుకు వస్తుంది? మనం వాటికి మన శరీరంలో స్థానాన్ని ఇచ్చి వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తే అది పెరిగి పెద్దదై భూతమై మనల్ని కబలిస్తుంది. మనమే ఆహ్వానిస్తున్నాం. మన పర్సనల్ వ్యక్తిగత పరిశుభ్రత మీద మనం సరైనటువంటి అవగాహన ఉండాలి. దాని గురించి మనం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ సీజన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వింటర్ సీజన్. ప్రతి సంవత్సరం మనకు తెలుసు ఈ వింటర్ సీజన్లో జలుబు, దగ్గు, అది ఏ మన బ్యాక్టీరియా వల్ల, ఏ వైరస్ వల్ల వస్తుంది అనేది మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మనకి పొరపాటున కనుక జలుబు, దగ్గు వస్తే సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకి మనం వ్యాప్తి చేయకుండా ఉండాలి, వేరే వాళ్ళకి అంటించకుండా ఉండాలి. అలా చేయాలి అంటే అవసరమైతే ఒక 2 రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకొని ఈ వ్యాధి లక్షణాలన్నీ సమసిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పనికి పోవటమో, స్కూల్కి పోవటమో ఏదో ఒకటి చేస్తే తద్వారా వేరే వాళ్ళకి మనం వ్యాప్తి చెందుకుంటూ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక సర్క్యులేషన్. మనం ఎవరికైతే ఇచ్చామో అది మళ్ళీ మనకే వెనక్కి తిరిగి వస్తుంది. మన కుటుంబం మనకి రాకపోయినా, ఈ రోజు తగిన రేపు లేదా ఎల్లుండి వస్తుంది, మన కుటుంబ సభ్యులకే రావచ్చు. కాబట్టి అది ఒక అవగాహన ఉండాలి. ఓకే, నాకు జలుబు వచ్చింది, దగ్గు వస్తుంది, దగ్గాలి అంటే ఏదో ఇలా ఓపెన్గా దగ్గేసి 10 మందికి అంటించుకుంటా, ఒక కర్చీఫ్ అడ్డు పెట్టుకొని దుమ్మటము. ఒకవేళ మనకి ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, అంతగా పోవాలి అనుకుంటే ఒక మాస్క్ ధరించి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా చూడటం. ఇలాంటివి పర్సనల్ లెవెల్లో కూడా మన పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే మనం తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏదైతే ఉన్నాయో అది వ్యక్తిగతంగా మనం చేసి ఒక పౌరుడిగా మనం బాధ్యత నిర్వర్తించాలి. ఓన్లీ ప్రభుత్వమే ఇవన్నీ చేయాలి అంటే చేయలేదు. మన సివిక్ సెన్స్ ఉండాలి కదా. స్వయం క్రమశిక్షణ, సివిక్ సెన్స్ రెండూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఒక ట్యాండమ్ లాగా ప్రభుత్వం, ప్రజలు కలిసి ఒక ట్యాండమ్గా, దాంతోపాటు హెల్త్ కేర్ వర్కర్స్, మిగతా ఇండస్ట్రీ, వ్యాక్సిన్లు తయారు చేసేవాళ్ళు, మందులు కనిపెట్టేవాళ్ళు అందరూ సమిష్టిగా ముందుకెళ్ళి ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించేటట్టే అప్పుడు రాబోయే కాలంలో రాబోతున్నటువంటి ఈ పాండమిక్ వస్తుందా రాదా అనే క్వశ్చనే లేదండి.
నా జీవిత కాలంలో, మీ జీవిత కాలంలోనే మళ్ళీ ఇంకొక పాండమిక్‌ని డెఫినిట్‌గా చూస్తాం. కాకపోతే అది ఏ రకమైనటువంటి మైక్రో ఆర్గానిజం తోటి వస్తుంది? ఏ రకమైన ప్యాథోజన్‌తో వస్తుంది? అది కరోనా వైరస్ గ్రూప్ నుంచి వస్తుందా? ఇన్‌ఫ్లుయెన్జా గ్రూప్ ఆఫ్ వైరసెస్ నుంచి వస్తుందా? ఇంకో గ్రూప్ నుంచి వస్తుందా? అది మనకి ఇప్పటికి తెలియదు. లేకపోతే ఇప్పుడు మనం అంటున్నాం డిసీజ్ ఎక్స్ అని. అంటే మనకి ఇంతవరకు తెలియనటువంటి ఏదైనా ఒక జాతి వైరస్ నుంచి రాబోతుందా? అది కూడా తథ్యం. కాకపోతే ఇది రాబోతుంది. ఇలా వచ్చేదానికి అవకాశాలున్నాయి. దీనికి మనం ఏ విధంగా చర్యలు చేపట్టాలి అట్ వేరియస్ లెవెల్స్. వ్యక్తిగతం నుంచి గ్లోబల్ లెవెల్ వరకు ఎలాంటి చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం.